వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం భారతీయ సమాజము యొక్క ఆత్మ అనగా భారత సమాజము యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని చూస్తే ముఖ్యంగా అధికారిక డాక్యుమెంట్ అయినటువంటి భారత రాజ్యాంగంలో చూద్దామా, లేకుంటే ప్రజల్లో చూద్దామా, లేకుంటే కులాల్లో చూద్దామా, మతాల్లో చూద్దామా, విశ్వాసాలలో చూద్దామా అంటే ఇవన్నీ కలిపేస్తున్నా. ఇవన్నిటి యొక్క సారాంశం ఎసెన్స్ సత్వర న్యాయము అనగా భారత సమాజము యొక్క ఆత్మ సోల్ సత్వర న్యాయం. ఈ యొక్క సత్వర న్యాయము భారతదేశంలో అనగా భారతదేశానికి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కేసుల గురించి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు సూర్యకాంత్ వీళ్ళు 1 జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు 90 డేస్ యొక్క ప్రోగ్రామ్ను వీళ్ళు చాకౌట్ చేసినారు. ఇది ఒక చాకౌట్ చేసినటువంటి ప్రోగ్రాం యొక్క అధికారిక సంస్థ న్యాయ సేవాధికార సంస్థ. ఇది జ్యుడిషియరీలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఇది సుపరిచితమే. కేసెస్ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు బాధితులందరికీ కూడా ఇది సుపరిచితమే. కానీ ఈ యొక్క ఫ్రీ సర్వీస్ అని కేటాయిస్తున్నారు. ఫ్రీ సర్వీస్ అనే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి లిటిగెంట్స్ పౌరులకు ఎవరైతే ప్రాబ్లం అనుకుంటారో, ఎవరైతే వాళ్ళకు అన్యాయం జరిగింది అనుకుంటారో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యొక్క భారత సమాజంలో ఉన్నటువంటి మన చిన్న కోర్టులు అనగా సిటీ లెవెల్లో ఉన్నటువంటి కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్ట్స్ మరియు సుప్రీంకోర్టు, ఇవి ఈ యొక్క 4 అంచెలలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించి జస్టిస్ గవాయ్ తీసుకున్నటువంటి చొరవ మరియు సూర్యకాంత్ తీసుకున్నటువంటి చొరవ ప్రకారమే అయితే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇది యొక్క యావరేజ్ టైం ఎంత, అసలు ఈ కేసులు పరిష్కరించడానికి ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అనేటువంటి విషయంలో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో అయ్యేంత వరకు చూస్తానని ఆశిస్తున్నాను. టోటల్ కేసెస్ పెండింగ్లో ఉన్నవి ఈ యొక్క మొత్తంగా అన్ని కోర్టులలో కలిపి 5 కోట్ల కేసెస్ పెండింగ్ ఉన్నవి. ఈ 5 కోట్ల కేసెస్లో సుప్రీం కోర్టులో మట్టుకి 84,872 కేసులు పెండింగ్లో ఉన్నవి. అలాగే 25 హైకోర్ట్స్లో ఉన్నటువంటి కేసులు 61,70,000 ఇవన్నీ పెండింగ్ కేసులు. మరి డిస్ట్రిక్ట్ మరియు సబార్డినేట్ కోర్ట్స్ అనగా మున్సిఫ్ కోర్టులు, ఈ యొక్క మొత్తం ఉన్నటువంటి దేశంలో ఉన్న కోర్టులన్నీ కలిపితే 4,40,00,000 ఇవన్నీ కూడా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇది 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్నటువంటి కేసులు కూడా దీంట్లోనే కలిసి ఉన్నవి. మరి ఇంత పెద్ద 5 కోట్ల కేసులను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది? ఈ యొక్క హైకోర్ట్స్లో కానీ యొక్క సబార్డినేట్ కోర్ట్స్లో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు వాళ్ళ మీద ఎంత పని భారం ఉంది, వాళ్ళు ఎన్ని రకాలుగా పని చేయవలసి వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి జడ్జెస్ ఈ యొక్క హైకోర్టు ఇక్కడ ఉన్నటువంటి డిసెంబర్ 9వ తేదీ 2024 వరకు చూస్తే అన్ని హైకోర్టులో కలిపితే 1122 జడ్జీలు ఉన్నారు ఈ పరిష్కారం చేయడానికి. సుప్రీంకోర్టులో 26 జూన్ నిన్నటి వరకు 2025 వరకు 34 మంది మాత్రమే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నారు, ఇంక్లూడింగ్ సిజేఐ. తర్వాత ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 20,011. ఇది కూడా 31 డిసెంబర్ 2023 వరకు వచ్చినటువంటి సంఖ్య డేటా ఇది. అయితే ఇక్కడ శాంక్షన్ పోస్టులు జడ్జిలు ఎన్ని ఉన్నాయి దేశంలో అంటే 25,439. అనగా ఇన్ని కేసులు పెండింగ్కు ఇంతమంది జడ్జెస్ ఉండాలి అంటే మరి వీళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే ఈ లెక్క కూడా చూద్దాం ఎంత వస్తుంది. అసలు యాక్చువల్గా ఒక బాధితుడు కోర్టుకు వెళ్ళి సత్వర న్యాయాన్ని, కనీసం న్యాయాన్ని, సత్వరం అయితే పక్కకు పెడదాం, సత్వరం అనేటువంటి పాయింట్ ఇక్కడ జ్యుడిషియరీలో రాలేదు కూడా ఇప్పటివరకు.
సత్వర న్యాయము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్సే ఉంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్లలో ఎప్పుడు చూసినా మందలు ప్రజలు ఉంటున్నారు. కారణం ఇదే అయి ఉంటుంది. కాబట్టి ఇన్స్టంట్ జస్టిస్ ఇవ్వగలిగినటువంటి యంత్రాంగమే భారతదేశంలో ఉన్నట్లయితే ఇన్ని కేసులు, కోట్ల కేసులు భారతదేశంలో పెండింగ్లు ఉండేటివి కావు. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఎందుకు అంటున్నాము అంటే, కడుపులో చల్ల ఉన్నా, లేకుంటే మజ్జిగ ఉన్నా, లేకుంటే నూకలతో తిన్నా, గడక తిన్నా కూడా మనిషి చూసినటువంటి విషయంలో అన్యాయం ఎక్కడైనా కనబడింది అంటే సహజ సిద్ధంగా స్వభావంగా మనిషి యొక్క అక్కడ ఇది తప్పు అని చెప్పగలిగేటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమాజం యొక్క ఆత్మ సత్వర న్యాయం అనే అంటున్నాము. ఈ యొక్క సత్వరమైనటువంటి న్యాయాన్ని అందించేటువంటి న్యాయ వ్యవస్థలో 5 కోట్ల కేసులు ఈ జడ్జెస్ ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఒక కేసును డిస్పోజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనగా ఆ వివరాలు చూద్దాం. ఇప్పుడు ఒక ఆస్తి తగాదా, లేకుంటే కుటుంబ తగాదా, భార్యాభర్తల కేసు, డైవర్స్, పిల్లలకు సంబంధించినటువంటి కస్టడీ కేసులు ఇవన్నీ కనుక చూసినట్లయితే యావరేజ్ డిస్పోజల్ టైం అనగా ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు యొక్క పరిష్కారము జడ్జిమెంట్ రావడానికి 2 to 5 years పడుతుంది. 2 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒకవేళ అదే గనక ప్రాపర్టీ కేసు అయితే 5 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. అట్లాగే ఇది యావరేజ్ టైం. హైకోర్ట్స్లో ఈ యొక్క సబార్డినేట్ కోర్ట్స్ తీసుకునేటువంటి డిస్పోజల్ యావరేజ్ టైం కంటే హైకోర్టులో కాస్త సత్వరగా ఇది కనబడుతుంది, ఇది వస్తుంది కూడా. అట్లాగే ఒక విషయాన్ని చూస్తే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విషయంలో 5 నుండి 20 సంవత్సరాలు పడుతుందని ఒక సీనియర్ అడ్వకేట్ రోహిల్లా ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా. చాలా మంది ఏం ఇవ్వలేదు, ఎవరు కూడా ఈ డేటా కలెక్షన్లో ఆసక్తి చూపరు. ఎందుకంటే డబ్బులు జేబులోకి వెళ్ళి పెట్టుకొని ప్రజల కోసం ఇవాటి రోజున చేయడానికి ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎంతసేపు కోటీశ్వరులైనా 1000 కోట్లు, 10,000 కోట్లు, లక్షల కోట్లైనా కూడా డబ్బు రాబడియే, తన లాభమే, తన ప్రయోజనమే ఆశిస్తున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులలో ఉన్నటువంటి సమాజంలో ప్రతి మనిషి యావరేజ్గా చూస్తారు. కొంతమంది రేరెస్ట్ కేసులలో తమ డబ్బులు పెట్టి చేసే వాళ్లే ఉంటారు, ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంఖ్య దినదినము క్రమక్రమము తగ్గుకుంటూ పోతుంది. తగ్గి ఆఖరికి చివరికి మనిషి అనబడేటువంటి వాడు ఒక వ్యాపారస్తుడుగా, ఒక సాహుకారిగా, ఒక క్యాపిటలిస్టుగా, ఒక ఫ్యూడల్గా అయిపోయాడు. ఫ్యూడల్ అంటే దాంట్లో అధికారము దుర్వినియోగం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్యూడల్ అనడానికి లేకుండా కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సామాజిక రుగ్మతలలో ఇవి ఒక కారణంగా ఉండవచ్చు. కానీ ప్రాపర్టీ కేసులెస్ డిస్ప్యూట్స్ యొక్క డిస్పోజ్ పీరియడ్ 5 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. ఫ్యామిలీ లా కేసెస్లో, ఫ్యామిలీ లా ఇది ఒక చట్టం, దీని ప్రకారంగా ఎవరైనా కేసెస్ ఫైల్ చేసినట్లయితే 2 నుండి 5 సంవత్సరాలు ఈ యొక్క డిస్పోజల్ యావరేజ్ రేట్ ఉంది. ఇది కూడా అడ్వకేట్ రోహిల్లా చెప్పినటువంటి స్టడీ చేసినటువంటి టీం యొక్క వివరాలు. క్రిమినల్ కేసు అయితే 3 to 5 years పడుతుంది. హైకోర్టులోనైతే ఏ హైకోర్టులోనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు ఇంక్లూడింగ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యావరేజ్ టైం 4 సంవత్సరాలు. యావరేజ్ టైం ఎక్కువైనా పట్టవచ్చు, తక్కువైనా పట్టవచ్చు. కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్పాలనుకుంటే 15 సంవత్సరాలు అయిపోయినా కూడా హైకోర్టు నుండి ఇప్పటి వరకు కూడా కేసు బెంచ్కు చేరలేదు. బెంచ్కి చేరడం అంటే అర్థం ఆ రోజు లిస్టెడ్ అవుతుంది కేసు. ఆ లిస్టుడ్ అయ్యేటువంటి కేసులను ఆ బెంచ్లో పెట్టుకుంటారు బెంచ్ క్లర్క్. ఆ యొక్క వాదనలు 1 by 1 కేసు ఆ జడ్జికి ఇచ్చేటప్పుడు ఆ దాని మీద జరుగుతున్నటువంటి వాదనలకు ఆ మొత్తం ఆ రోజు లిస్ట్ అయినటువంటి కేసులు కంప్లీట్గా అయ్యేటువంటి రోజు, ఆ రోజు మాత్రము అది ఒక పండుగ రోజే అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పెట్టినటువంటి డిస్పోజల్ కేసెస్ అన్నీ కూడా ఆ రోజు పరిష్కారం అయితే. కాబట్టి బెంచ్కు రీచ్ కావడం లేదు అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు పర్సనల్గా చెప్తున్నాం. అంటే ఒకే కేసు కాబట్టి అన్ని కేసులకు ఇది వర్తించాలని లేదు. కాబట్టి ఇది ఒక న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ఆత్మకు తగులుతున్న దెబ్బలు. కాబట్టి ఇక్కడ సమాజంలో అస్థిరత వస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి ఎక్కడైనా కూడా తాము న్యాయము చేసుకోలేమా అనుకోవడం వలననే క్రైమ్స్, క్రిమినల్ కేసెస్, ఇవన్నీ హత్యలు, అటెంప్ట్ మర్డర్స్ ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతుంటాయి. కాబట్టి ఇది తెలిసినటువంటి వాళ్లకు తెలియని విషయం అయితే కాదు.
వీళ్ళందరూ కూడా ఈ యొక్క సామాజిక బాధ్యతను భుజాలపై వేసుకుని చేసేటోళ్ళు కూడా కాదు. ఎందుకనంటే ఇప్పటి వరకు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో మరియు జిల్లాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులే కాస్త చదువుకొని హైకోర్టుకు లేదా కోర్టులకు వెళ్ళి ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నారే కానీ అందులో కూడా 5% వాళ్ళు కూడా సక్సెస్ రేట్ సాధించగా చిన్న చిన్న కేసులు పెట్టుకొని కోర్టుకు పోతున్నారు, కొంతకాలం తర్వాత వదిలేస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా రాణించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడ్డ వాళ్లకు వద్దంటే డబ్బు వస్తుంది, కానీ ప్రాథమిక దశలో ఎంత కష్టపడ్డా డబ్బు రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ యొక్క యావరేజ్ టైం వీళ్ళకి ఇంకొక విషయం కూడా ఉంటుంది. వాదనలు అన్నీ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకుంటారు జడ్జి గారు. ఆ జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు అట్లా తమ దగ్గర ఇది పెట్టుకోవచ్చు అని గనుక అనుకుంటే 30 రోజుల నుండి 90 రోజుల వరకు మ్యాక్సిమంగా ఆ యొక్క ఫర్ ఆర్డర్స్ జడ్జిమెంట్ వాదనలు అన్ని వింటారు. అన్ని అయిపోయిన తర్వాత ఫర్ ఆర్డర్స్ అని రాస్తారు. రాసిన తర్వాత 30 నుండి 90 డేస్కు డిస్పోజ్ చేయాలి ఆ కేసును, కానీ ఈ లోపు వాళ్ళు చేయరు. వరంగల్ కోర్టులో కనుక చూసినట్లయితే ర్యాక్స్ అన్ని రూమ్లో నిండిపోయినాయి. అవన్నీ కూడా ఫర్ ఆర్డర్స్ అని పడ్డ కేసులే తప్ప అవి ఎన్నడూ కూడా డిస్పోజ్ కావడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే వేరే కోర్టులో ఉన్నటువంటి జడ్జికి ఇక్కడ డిప్యుటేషన్ ఇస్తారు, ఆ ఇన్ఛార్జ్ వేస్తారు. ఆ ఇన్ఛార్జ్ సీరియస్గా ఆ కేసు వాదనలను చదవరు, పట్టించుకోరు. నాకెందుకులే వచ్చింది ఈ యొక్క అనవసరమైన డ్యూటీ, నా కోర్టు నేను చూసుకుంటే సరిపోతుంది అన్నటువంటి భావనతో ఈ యొక్క న్యాయ వ్యవస్థలో భాగమైనటువంటి జడ్జీలు, మున్సిపల్ కోర్టు జడ్జీలు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీలు కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు కానీ ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నందువలననే ఇది జరుగుతున్నది. కాబట్టి 30 నుండి 90 డేస్ వరకు మాత్రమే ఈ యొక్క ఫర్ ఆర్డర్స్ అని పెట్టిన తర్వాత ఆ యొక్క జడ్జిమెంట్ డెలివర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు చేయనటువంటి కేసులు, లక్షలాది కేసులు ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ మీదనే కనుక సుప్రీంకోర్టు సీరియస్గా కనుక తీసుకున్నట్లయితే, వీటిపై ఆర్డర్స్ ఇచ్చినట్లయితే ఆ యొక్క ఆర్డర్స్ను పాటించని జడ్జీలను పనిష్ చేస్తాము, మేము ఇస్తాము అని కనుక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కనుక పూనుకున్నట్లయితే ఇక్కడ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పూనుకుంటారా లేదా అనే విషయం ఇప్పటి వరకు అయితే ఇది తేలలేదు. కాబట్టి ఒక లెక్క ప్రకారంగా 2018లో ఒక స్ట్రాటజీ ఎస్టిమేషన్ పేపర్ తయారు చేసింది. ఎవరు తయారు చేశారు? ఇది ప్లానింగ్ కమిషన్ పేరు మార్చిన తర్వాత ఇది నీతి ఆయోగ్ అయిపోయింది. ఈ నీతి ఆయోగ్ 2018లో అప్పుడు యావరేజ్ పీరియడ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ద కేస్ అవన్నీ లెక్కేసుకుంటే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి కేసులు పరిష్కారం కావాలంటే అక్షరాల 324 సంవత్సరాలు పడుతుంది. మీరు వింటున్నది సరిగ్గానే. నేను అప్పుడప్పుడు తప్పు చెప్తానేమో, కానీ ఇప్పుడు మాత్రం తప్పు చెప్పడం లేదు. అంటే స్పెల్ రావచ్చు, కానీ 324 సంవత్సరాలు పడుతుంది భారతదేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసులను పరిష్కరించాలంటే. మరి దీని గురించి మాట్లాడడానికి జస్టిస్ గవాయ్ మరియు జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ యొక్క నిర్ణయమే భారతదేశవ్యాప్తంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులను పరిష్కరించడానికి 90 రోజుల యొక్క క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమానికి ఈ యొక్క సంస్థ ఉచిత న్యాయ సేవాధికార సంస్థ అని అంటున్నారు. ఈ యొక్క ఉచితాలపై పనిచేయడానికి ఎవరు ఆసక్తి చూపుతున్నారు, ఎన్ని పెండింగ్ కేసులు ఉంటాయి, ఎంతవరకు ఇది పరిష్కారం అవుతుంది అని చెప్పాలంటే ఇక్కడ ఈ యొక్క జస్టిస్ గవాయ్ మరియు జస్టిస్ సూర్యకాంత్ నిర్వహిస్తున్నటువంటి బెంచీలలో సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి అది కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల మీద దృష్టి పెట్టినటువంటి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ సూర్యకాంత్ వీళ్ళ ప్రకారమే అయితే సుప్రీంకోర్టులో సివిల్ పెండింగ్ కేసులు 66,484 కేసులు ఉన్నాయి. ఇవి సివిల్ కేసులు. క్రిమినల్ కేసులు 18,386,
క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇవి 1 year లోపు వచ్చినటువంటి కేసులు కూడా కలుపుకుంటాయి. అనగా టోటల్గా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులకు 84,872. ఒక్కొక్క సందర్భంలో ఇది వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక డేటా సోర్స్లో ఒక రకంగాను మరొక డేటా సోర్స్లో మరొక రకంగాను ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డేటా కలెక్షన్ వచ్చేటువంటి విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి 84,872 కేసులు అయితే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఇది సుప్రీంకోర్టులో కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ఇది వస్తుంది. మనం ఎప్పుడు సెర్చ్ చేసినా చదవాలనుకున్నా ఇవి పుస్తకాలది కాకుండా ఈ యుగంలో ఆ కరప్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ సెర్చ్ బాక్స్ కానీ ఇంకేమైనా జీపీ చాట్ తీసుకున్నా లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా దీంట్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్టరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో వాళ్ళ అనుంగు మిత్రులు వాళ్ళ యొక్క సంతతి ఇక్కడ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో క్రాస్ చెక్ చేసుకోవడానికి 2-3 సోర్సులను క్రాస్ చెక్ చేసుకుని ఒక వీడియో చేయవలసి వస్తుంది. కాబట్టి ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం వస్తుందో అది చేస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే తెలుసు తప్ప చూసేటువంటి వాళ్లకు తెలియదు. కాబట్టి అయినా వాళ్లకు తెలియాల్సిన అవసరం కానీ వాళ్లకు తెలుసుకోవాల్సినటువంటి అవసరము కానీ ఉండకపోవచ్చు. ఉండాలని మేము కూడా అనుకోవడం లేదు. కానీ ఇక్కడ బిఆర్ గవాయ్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే అయితే ఏ రకంగా ఈ యొక్క పరిష్కారం జరుగుతుంది అంటే సుప్రీంకోర్టులోనైతే అనగా సుప్రీంకోర్టులో యావరేజ్ డిస్పోజల్ రేట్ మొత్తం టోటల్గా ఆ యొక్క సంవత్సరంలో జరిగినటువంటి అనగా రిజిస్టర్ అయినటువంటి కేసుల యొక్క డిస్పోజల్ చూసుకుంటే 55 to 59% మాత్రమే సుప్రీంకోర్టులో పరిష్కారం అవుతుంది. అంటే ఒకవేళ 59 తీసుకున్నా కూడా 41% ఇక్కడ పెండింగ్కు గురి అవుతుంది. కాబట్టి యావరేజ్ చొప్పున 41% ఇట్లా కూడుకుంటూ లెక్కేసుకుంటా పోతే 75 సంవత్సరాలు ఏర్పడింది భారతదేశానికి స్వతంత్రం అయితే 47లో వచ్చినా కూడా ఇక్కడ భారత రాజ్యాంగం అమలు చేసుకున్నటువంటి డేట్ ప్రకారమే అయితే ఇక్కడ 75 సంవత్సరాలు. ఈ యొక్క 75 సంవత్సరాలలో భారతదేశము భారత సమాజము యొక్క ఆత్మ ఎంత ఘోషించింది, ఎంత బాధపడుతుంది, ఏ రకంగా ఉంది అని చెప్పడానికి చూడడానికి ఈ యొక్క డేటా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరి వారు ఎప్పటిదాకా ఉంటారు, ఆయన పదవీ కాలం ఎప్పుడైపోతుంది అంటే నవంబర్ 23 ఈ సంవత్సరం వరకు మాత్రమే సిజేఐగా ఉంటారు. మరి సూర్యకాంత్ ఎప్పటిదాకా ఉంటారు ఈ జస్టిస్ 9th February 2027 వరకు మాత్రమే వీళ్ళు పదవిలో ఉంటారు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తున్నది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025కు విచారించినటువంటి ఈ యొక్క కేసు ఇప్పటికీ రిజర్వ్లో ఉంది. ఈ యొక్క రిజర్వ్లో ఉన్నటువంటి డేట్ ఎప్పటి నుండి అనగా 22 మే గత నెల 22 మే నుండి ఇప్పటి వరకు ఇది డిస్పోజల్ కాలేదు. అనగా ఇక్కడ చెప్పుకున్నాము కదా 30 రోజుల నుండి 90 రోజుల వరకు ఈ యొక్క పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్లో జస్టిస్ గవాయ్ ఈ యొక్క కేసును అనగా అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద వాదనలు అన్ని 150-170 కేసులకు పైగా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు, వివిధ రాజకీయ నాయకులు, ఆ యొక్క సంస్థలు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాటిపై దావాలు వేస్తున్నందువలన వాళ్ళందరూ చెప్పినటువంటి వాదనలు అన్నీ విన్న తర్వాత ఇప్పటి నుండి 22 ఏప్రిల్ నుండి ఇప్పటిదాకా ఇది ఉన్నది. మరి ఇప్పుడు సిజేఐ చేతిలో టైం ఉంది. కాబట్టి ఈ కేసును ఆ జడ్జిమెంట్ ఇచ్చి వెళ్తారా లేకుంటే ఇవ్వకుండా వెళ్తారా అనే విషయం అయితే భవిష్యత్తులో తేలుతుంది తప్ప ఇప్పటి వరకైతే తేలలేదు. ఇది చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఈ యొక్క పెండింగ్ కేసుల యొక్క పరిష్కారానికి న్యాయ వ్యవస్థ చేస్తున్నటువంటి ప్రయత్నము ఎంతవరకు సఫలీకృతం అవుతుందో, ఇప్పటిదాకా ఈ యొక్క న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు
ఏ రకంగా ఎంత డిస్పోజ్ చేసిన కేసులకు ఈ 5 కోట్ల కేసులకు 324 సంవత్సరాలు పడుతుంది అంటే ఇంతకంటే 10 రేట్ల స్ట్రెంత్ను జడ్జీలను వ్యాకెన్సీస్లో పెట్టినా కూడా ఇది జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంతవరకు ఈ యొక్క కేసు యొక్క పెండెన్సీస్, ఈ పెండెన్సీ హైకోర్టు, సుప్రీంకోర్టు మరియు డిస్ట్రిక్ట్ మరియు మున్సిపల్ కోర్టులలో పెరగడానికి గల కారణము ఈ యొక్క ఆలసత్వము మరియు పట్టించుకోకపోవడము మరియు ఈ యొక్క రాజకీయ నాయకులు వచ్చేటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరియు ఇవన్నీ కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి లా మినిస్టరు, స్టేట్ గవర్నమెంట్స్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ న్యాయ వ్యవస్థను పట్టించుకోకపోవడం వలననే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని పరిష్కారము ఏ రకంగా జరుగుతుంది? మళ్ళీ దీన్ని చేయాలి అంటే సుప్రీంకోర్టే సీరియస్గా ఒక టాస్క్ ఫోర్స్నైనా పెట్టాలి, లేకుంటే ఒక కమిషన్ అయినా పెట్టి వాళ్ళ దగ్గర నుండి సలహాలు, సూచనలు దేశవ్యాప్తంగా తీసుకుని అయినా సరే ఈ యొక్క 5 కోట్ల కేసులను పరిష్కరించడానికి ఒక దిశ వచ్చేటువంటి అవకాశాలే ఉంటాయి. కాబట్టి 75 సంవత్సరాలు ఇప్పటికీ పట్టింది. అనగా 1950 నుండి ఇప్పుడు 2025 75 years ఆఫ్ లాంగ్ టైం ఈ యొక్క న్యాయ వ్యవస్థ, ఈ యొక్క ఆత్మ ఎలాగైతే ఉండిందో భారత సమాజము యొక్క ఆత్మ సత్వర న్యాయము, ఈ యొక్క సత్వర న్యాయము కాదు అలసత్వ న్యాయము. కాబట్టి ఈ యొక్క సకల రుగ్మతలలో భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమాజము మరియు ప్రజలు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి లేదు. కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ పార్టీల ఏజెండాలలో తమకు తెలిసినటువంటి వాళ్లను పిలిచి ఈ యొక్క గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ ఆ టౌన్లో ఉండేటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్లలో పంచాయతీలు చేసి ఆ యొక్క పంచాయతీల ద్వారా ఈ యొక్క ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైనటువంటి నయానో భయానో ఆ పరిష్కారం చూపెడితే తప్ప ఈ యొక్క సమాజం యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది మరియు గాయం లేనిదిగా ఉంటుంది. ఇది స్వేచ్ఛగా కూడా ఈ యొక్క ఆత్మ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎన్నటికైనా కానీ జరిగి తీరాల్సిందే, చేసి తీరాల్సిందే. ఎవరు చేసినా చేయకపోయినా భవిష్యత్తులో అంతవరకైతే ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు రాకపోయినా రేపు పొద్దున కనుక వస్తాడని, భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.